వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోరుచిక్కుడు పచ్చి కొబ్బరితో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కొంచెం అల్లం, వెల్లుల్లి, హాఫ్ కేజీ గోరుచిక్కుడికి ఒక 6 అలా పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీలో మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ, తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 1.5 వేసాను. తర్వాత అందులో జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసి మంచిగా అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులోకి మనం గోరుచిక్కుడు పసుపు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. గోరుచిక్కుళ్ళు ఉడకబెట్టి కూడా వేసుకుంటారు. దానికంటే డైరెక్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గోరుచిక్కుళ్ళు వేసుకున్నాను. ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి. ముదిరినవి తీసుకుంటే టేస్ట్ బాగుండవు. కొంచెం మంచిగా లేతగా ఉన్నాయి తీసుకోవాలి. తీసుకొని వేసాక బాగా కలుపుకోవాలి. బాగా మగ్గాలి. పొయ్యి చిన్నగా పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉడికినవి కాదు, పచ్చివి కాబట్టి త్వరగా అడుగంటుతాయి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కొంచెం ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసాను. ఒకసారి అంతా కొబ్బరి, గోరుచిక్కుళ్ళు అంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకొని మనం మిక్సీ పట్టిన జార్లోని కొంచెం వాటర్ వేసుకొని, కొద్దిగా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే రెడీ అవుతుంది. కొద్దిగా లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మీరు ఒక్కసారన్నా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.